బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ లో A4 నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డికి జైల్లో వసతులు కల్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆర్డర్స్ తీసుకోకుండా జైలు సూపరింటెండెంట్ ఇబ్బంది పెట్టారని ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. జైల్లో అల్పాహారం సహా 3 పూటల ఇంటి భోజనం, కిల్లె వాటర్ బాటిల్స్, కొత్త పరుపుతో కూడిన మంచం, కొత్త దిండ్లు, వెస్ట్రన్ కమౌడ్ కలిగిన ప్రత్యేక గది కావాలని పిటిషన్లో కోరారు. వీటితో పాటు ప్రోటీన్ పౌడర్, టేబుల్, తెల్ల కాగితాలు, పెన్ను ఏర్పాటు చేయాలని, యోగా మ్యాట్ ఇప్పించాలని కోరారు. ఈ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. వాటిపై అభ్యంతరాలుంటే చెప్పాలని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ ను ఆదేశించింది. మరి కాసేపట్లో రాజమండ్రి జైలుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రానున్నారు. మిథున్ రెడ్డితో ములాఖత్ కానున్నారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అడిగి తెలుసుకుందాం. రైట్ శివశంకర్, మిథున్ రెడ్డి తనకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అంటూ కూడా కోర్టులో అయితే పిటిషన్ వేశారు. అయితే దీనిపైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలంటూ కూడా రాజమహేంద్రవరం కేంద్ర కర్మాగారం సూపరింటెండెంట్ ను కోర్టు ఆదేశించింది. సో సూపరింటెండెంట్ ఎటువంటి సమాధానాలు ఏమైనా ఇవ్వచ్చు, లేకపోతే ఏమైనా అభ్యంతరాలు చెప్పే ఛాన్స్ ఉందా? రాధిక, చూసుకున్నట్లయితే పూర్తిగా మిథున్ రెడ్డికి సౌకర్యాలు కల్పించాలంటూ కూడా ఏదైతే కోర్టులో పిటిషన్ వేశారో ఆ కోర్టు పిటిషన్ సంబంధించి కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. అయితే ప్రస్తుతం మనం రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద అయితే ఉన్నాం. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే మిథున్ రెడ్డికి జైల్లో ఒక ఐరన్ మంచంతో పాటు ఒక బెడ్, అలాగే టీవీ ఉన్న రూమ్ ని, వెస్టర్న్ కమౌట్ ఉన్న రూమ్ ని అలాట్ చేయాలంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మ్యాగజైన్స్, పేపర్స్, ఇదైతే పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ పాయింట్స్ అన్ని నోట్ చేసుకునేందుకు పెన్ను, పేపర్ కావాలంటూ కూడా కోరిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే మిథున్ రెడ్డికి అన్ని సౌకర్యాలు కల్పించాలంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా జైలర్ దానికి సంబంధించి ఆ నోటీసులను ఇచ్చేందుకు వెళ్తే తీసుకోలేదంటూ కూడా మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు నాగార్జున, విష్ణువర్ధన్ అయితే ఇప్పటికే కోర్టుకి పిటిషన్ చేశారు. అయితే చూడొచ్చు, మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ప్రత్యేకంగా అదనపు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు జైలు అధికారులు. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఈ రోజు మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఈ రోజు ములాఖాత్ కానున్నారు. అయితే కోర్టు ఆదేశించిన ఫెసిలిటీస్ పై ఏదైనా అభ్యంతరాలు ఉంటే కోర్టుకు వచ్చి తెలపాలంటూ కూడా ఇప్పటికే ఏసీబీ కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జైలర్ అయితే ఇక్కడ నుంచి బయలుదేరి విజయవాడ ఏసీబీ కోర్టుకి వెళ్లేందుకైతే బయలుదేరారు. పూర్తిగా చూసుకోవచ్చు మనం కేంద్ర కర్మాగారంలో అయితే అన్ని ఫెసిలిటీస్ కల్పించాలి, 3 పూట్ల బయట నుంచి భోజనం, అలాగే మెడిసిన్ ని కూడా అలౌ చేయాలంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆ ఆదేశాలు ఇచ్చిన నోటీసులు తీసుకువెళ్తే మా దగ్గర నుంచి నోటీసులు తీసుకోలేదంటూ కూడా ఇప్పటికే మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు ఏవో అయితే ఇప్పటికే ఆ ఫోన్ ద్వారా అయితే జైలు అధికారులతో మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు హాజరు కావాలి కోర్టుకి అంటూ కూడా వారు తెలిపిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయి భద్రతా బలగాలను కూడా కేంద్ర కర్మాగారం వద్ద ఏర్పాటు చేశారు. అధిక రైట్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కూడా ములాఖత్ ఉండనుంది. సో ఏ టైంకి ఉండనుంది శివశంకర్? ఖచ్చితంగా 10 గంటల తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ములాఖాత్ కానున్నట్టుగా ఇప్పటికీ మనకి సమాచారం ఉంది. ప్రస్తుతం అయితే ఆయన మరికొద్ది సేపట్లోనే రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. రాధిక, రైట్, కోర్టు ఆర్డర్స్ తీసుకోకుండా కూడా సూపరింటెండెంట్ ఇబ్బంది పెట్టారంటూ కూడా తను వేసిన పిటిషన్ లో మిథున్ రెడ్డి పేర్కొన్నారు. సో దీని పట్ల ఎటువంటి వాదనలు జరిగాయి? చూసుకున్నట్లయితే ఇప్పుడు 10 గంటల తర్వాత దీనిపై వాదన జరగనున్నాయి. అయితే కోర్టుకి ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి జైలర్ అయితే బయలుదేరి వెళ్లారు. అయితే జైలర్ ఆ నోటీసులు తీసుకోలేదంటూ కూడా సూపరింటెండెంట్ కూడా దీంతో స్పందించలేదంటూ కూడా ఇప్పటికే మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు అయితే కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు అయితే వారిని కోర్టుకి హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాజమండ్రి నుంచి బయలుదేరి విజయవాడ ఏసీబీ కోర్టుకి అయితే జైలర్ అయితే ఇప్పటికే బయలుదేరిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో కోర్టుకి హాజరు కానున్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రాధిక, శివశంకర్, ఏసీబీ కస్టడీ పిటిషన్ వేసిందా? దీని మీద ఉన్న అప్డేట్ ఏంటి?
ఏసీబీలో కస్టడీ పిటిషన్ అయితే వేయడం జరిగింది. అయితే కోర్టు దానిపై ఎలా స్పందిస్తుందని చూడాలి. అయితే గుంటూరు పోలీస్ స్టేషన్ కస్టడీ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే విచారణాధికారులు కోరారు. ఈ నేపథ్యంలో మరింత ఎంక్వైరీ చేసేందుకైతే పిటిషన్‌కి సంబంధించి విచారణ ఈ రోజు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది రాధిక. ఈ కేసుకి సంబంధించి మరోవైపు నారాయణ స్వామిని కూడా 20 నిమిషాల పాటు ఆన్లైన్లో అంటే జూమ్ మీటింగ్ ద్వారా విచారణ అయితే చేసింది సిట్. సో ఇంకా ఎవరెవరిని సిట్ విచారించే ఛాన్సెస్ ఉన్నాయి? చూసుకున్నట్లయితే A4గా ఉన్న మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు కాబట్టి A5గా ఉన్న విజయసాయి రెడ్డిని కూడా మరొకసారి విచారించి లేదంటే విచారిస్తారా లేదంటే అరెస్ట్ చేస్తారా అనే దాని మీద అయితే తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ లిక్కర్ కేసు ఏపీలోనే కాదు దేశంలోనే అత్యంత కీలకంగా మారబోతుంది. అత్యంత పెద్ద స్కామ్ గా అయితే టీడీపీ నాయకులందరూ ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా 3,500 కోట్లు దీనిలో గోల్మాల్ అయ్యాయంటూ కూడా వారు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 305 పేజీలు చార్జ్ షీట్ ని కూడా సిట్ ఇప్పటికే రెడీ చేసింది. పూర్తిగా చూసుకున్నట్లయితే ఇదంతా కలిపి చాలా పెద్ద స్కామ్, దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ ఏపీలోనే జరిగిందంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో A5గా ఉన్న విజయసాయి రెడ్డిని మరొకసారి విచారించే అవకాశం కనిపిస్తుంది రాధిక. రైట్ శివశంకర్, ఇప్పటివరకు ఈ కేసులో చూసుకుంటే సిట్ వేసిన ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో కూడా జగన్మోహన్ రెడ్డిని పేరును ప్రస్తావించడం అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు మిథున్ రెడ్డితో సహా 12 మందిని సిట్ అరెస్ట్ చేసింది. ఇంకా ఎటువంటి పరిణామాలు ఈ కేసులో చోటు చేసుకుంటాయని అనుకోవచ్చు? వైసీపీ నేతలకు వాళ్ళ మెడకు ఉచ్చు బిగుస్తుందనే మనం భావించవచ్చా? ఖచ్చితంగా వైసీపీ నేతల మేరకు ఉచ్చుబిగుతుందని మనం భావించవచ్చు. దీంట్లో అంటే బేవరేజెస్ కి సంబంధించి బేవరేజెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా ప్రైవేట్ మీటింగ్స్ హైదరాబాద్ లో జరిగాయని తెలుస్తుంది. దాని ద్వారా గూగుల్ టేక్అవుట్ తీసి అక్కడ ఎవరి ఫోన్స్ ఉన్నాయి, ఎవరి సిగ్నల్స్ ఉన్నాయని ఆధారంగా కూడా సిట్ అయితే పూర్తిగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆధారంగానే ఇప్పటికే 48 మందిని సుమారుగా ఆ ఛార్జ్ షీట్ లో చేర్చింది. 305 పేజీల ఛార్జ్ షీట్ అయితే రెడీ చేసింది. పూర్తిగా చూసుకున్నట్లయితే పిన్ టు పిన్ ఆధారాలను సేకరిస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి మనీ ట్రయల్ జరిగింది, ఎక్కడ షెల్ కంపెనీస్ కి ఎలా వెళ్ళిందనే నేపథ్యంలో పూర్తి స్థాయి ఎంక్వైరీ జరుగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఖచ్చితంగా దీనిలో ఉన్న వారందరినీ కూడా వైసీపీ నేతలే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా దీనిలో ఉన్న వారందరినీ కూడా అరెస్ట్ చేస్తామంటూ కూడా సిట్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది రాధిక. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివశంకర్. ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి మిథున్ రెడ్డి అరెస్ట్ ఇప్పటికే జరిగింది. అయితే మిథున్ రెడ్డి జైల్లో తనకు సౌకర్యాలు కావాలంటూ కూడా కోర్టులో పిటిషన్ వేశారు. అయితే కోర్టు ఆదేశించినప్పటికీ కూడా కొన్ని సౌకర్యాలు నా వరకు రాకుండా చేస్తున్నారు, సూపరింటెండెంట్ ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఇంకేమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలంటూ కూడా కోర్టు సూపరింటెండెంట్ను అయితే ఆదేశించింది. ఇక మరోవైపు మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఆయనతో ఈరోజు ములాఖత్ కానున్నారు.